హాయ్ టు ఆల్. ఇప్పుడు జువాలజీ సెకండ్ ఇయర్లోని యూనిట్ 3లో కండర అస్థిపంజర వ్యవస్థ లెసన్ నుంచి బిట్స్ చూద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బిట్, మానవ దేహంలో కండరాల సంఖ్య. ఆన్సర్ 640. మానవ దేహంలోని కండరాల సంఖ్య 640. నెక్స్ట్ బిట్, అస్థిపంజర కండరాల కదలికలు దేని ఆధీనంలోనూ, హృదయ కండరాల అంతరంగ కండరాల కదలికలు దేని ఆధీనంలో ఉంటాయి? అస్థిపంజర కండరాల కదలికలు దైహిక నాడీ వ్యవస్థ ఆధీనంలోనూ, హృదయ కండరాల అంతరంగ కండరాల కదలికలు స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటాయి. నెక్స్ట్ బిట్, అక్షాస్థిపంజరంలోని భాగాలు. పుర్రె, వెన్నెముక, స్పర్శుకలు, ఉరోస్థి. ఇవి 4 అక్షాస్థిపంజరంలోని భాగాలు. ఫోర్త్ బిట్, అనుబంధాస్థిపంజరంలోని భాగాలు. గమనాంగాల ఎముకలు, ఉరోశ్రోణి మేకలలు. అనుబంధాస్థిపంజరంలోని భాగాలు గమనాంగాల ఎముకలు, ఉరోశ్రోణి మేకల. నెక్స్ట్ బిట్, హైడ్రాలో స్పర్శకాలు భక్షకాన్ని పట్టుకోవడానికే కాక ఇంకా దేనికి ఉపయోగపడతాయి? ఆప్షన్ ఏ రక్షణకి, బి గమనానికి, సి తేలడానికి, డి ఏది కాదు. హైడ్రాలో స్పర్శకాలు భక్షకాన్ని పట్టుకోవడానికే కాక ఇంకా దేనికి ఉపయోగపడతాయంటే ఆన్సర్ బి గమనానికి. నెక్స్ట్ బిట్, మానవ దేహంలోని కణాలు ఏ రకమైన గమనాలు జరుపుతాయి? మానవ దేహంలోని కణాలు ఏ రకమైన గమనాలు జరుపుతాయి? ఆప్షన్ ఏ అమీబాయిడ్ గమనాలు, బి శైలికామయ గమనాలు, సి కండర గమనాలు, డి పైవన్నీ. మానవ దేహంలోని కణాలు ఏ రకమైన గమనాన్ని జరుపుతాయంటే పైవన్నీ సరైనవి. నెక్స్ట్ బిట్, కణాస్థిపంజరంగా పేర్కొనబడే సూక్ష్మనాళికలు ఏ గమనంలో పాల్గొంటాయి? ఏ అమీబాయిడ్ గమనం, సి శైలికామయ గమనం, సి కండర గమనాలు, డి పైవన్నీ సరైనవి. బి శైలికామయ గమనాలు, సి కండర గమనాలు, డి పైవన్నీ సరైనవి. కరెక్ట్ ఆన్సర్ అమీబాయిడ్ గమనాలు ఏ. కణాస్థిపంజరంగా పేర్కొనబడే సూక్ష్మ నాళికలు అమీబాయిడ్ గమనాన్ని చూపిస్తాయి. నెక్స్ట్ బిట్, మానవ దేహంలో సమృద్ధిగా ఉండే ప్రోటీన్. ఏ కొలెస్ట్రాల్, బి కెరాటిన్, సి కొల్లాజన్, డి పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. మానవ దేహంలో సమృద్ధిగా ఉండే ప్రోటీన్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ కొల్లాజన్. నెక్స్ట్ బిట్, కండరం త్వరితగతిన పదే సంకోచించడం వలన దానిలో లాక్టిక్ ఆమ్లం ఏర్పడి pH విలువ తగ్గుతుంది. ఈ స్థితిని ఏమంటారు? ఏ కండర సంకోచం, బి కండర వ్యాకోచం, సి కండర గ్లాని, డి ఏది కాదు. కండర త్వరితగతిన పదే సంకోచించడం వలన దానిలో లాక్టిక్ ఆమ్లం ఏర్పడి pH విలువ తగ్గుతుంది. ఈ స్థితిని కండర గ్లాని అంటారు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. బిట్, మన దేహంలోని ప్రతి రేఖిత కండరం ఫ్యాసికిల్తో నిర్మితమై ఉంటుంది. అన్ని ఫ్యాసికిల్స్ను కప్పుతూ కొల్లాజిన్తో నిర్మితమైన ఫ్యాసియా అనే సంయోజక కణజాలపు త్వచం ఉంటుంది. మన దేహంలో ప్రతి రేఖిత కండరం ఫ్యాసికిల్తో నిర్మితమై ఉండి ఫ్యాసికిల్ను కప్పుతూ కొల్లాజిన్తో నిర్మితమైన ఫ్యాసియా అనే సంయోజక కణజాలం ఉంటుంది, త్వచం. నెక్స్ట్ బిట్, కండరాల్లో ఉండే ప్రోటీను యాక్టిన్ అండ్ మయోసిన్. కండరాల్లో ఉండే ప్రోటీన్ యాక్టిన్, మయోసిన్. నెక్స్ట్ బిట్, మానవుని పుర్రెలోని మొత్తం ఎముకల సంఖ్య. ఏ 21, బి 22, సి 23, డి 34. మానవుని పుర్రెలోని మొత్తం ఎముకల సంఖ్య ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ 22. నెక్స్ట్ బిట్, మానవుని పుర్రెలో కీలకమైన ఎముకగా దీనిని పేర్కొనవచ్చు. ఏ కణాంతాస్తులు, బి కూడ్యాస్తులు, సి లలాటకాస్తి, డి స్పీనకీయం.
మానవుని పుర్రెలో కీలకమైన ఎముకగా స్పినకియంని పేర్కొనవచ్చు. మానవుని కపాలంలో మహావీనరం అనే పెద్ద రంధ్రం ఏ రెండిటి మధ్య ఉంటుంది? ఏ కణతాస్తులు, బి అనుకపాలాస్తులు, సి కుడ్యాస్తులు, డి సేనకం. మానవుని కపాలంలో మహావీనరం అనే పెద్ద రంధ్రం ఏ రెండిటి మధ్య ఉంటుందంటే ఆప్షన్ బి అనుకపాలాస్తులు. నెక్స్ట్ బిట్, కండరం సంకోచించే విధానాన్ని ఈ సిద్ధాంతం ద్వారా వివరించవచ్చు. ఆన్సర్ స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం, జారుడు తంతు సిద్ధాంతం. కండరం సంకోచించే విధానాన్ని స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం లేదా జారుడు సిద్ధాంతంగా వివరించవచ్చు. నెక్స్ట్ బిట్, మానవుని ముఖ భాగంలో ఉండే అతి చిన్న ఎముక. ఆప్షన్ ఏ అశ్రువాస్తులు, బి తాల్వాస్తులు, సి సిరిక, డి హనువు. మానవుని ముఖ భాగంలో ఉండే అతి చిన్న ఎముక ఆప్షన్ ఏ అశ్రువాస్తులు. నెక్స్ట్ బిట్, స్వరపేటికను తెరిచి ఉంచే ఎముక. కాంటిక ఎముక. స్వరపేటికను తెరిచి ఉంచే ఎముక కాంటిక ఎముక. నెక్స్ట్ బిట్, మానవుని పుర్రె మొత్తం ఎముకల్లో కదిలే ఎముక ఏది? ఏ జంబికలు, బి సిరిక, సి హనువు, డి పైవన్నీ సరైనవి. మానవుని పుర్రె మొత్తం ఎముకల్లో కదిలే ఎముక ఆప్షన్ సి హనువు. నెక్స్ట్ బిట్, జ్ఞానాంగాలకు అనుబంధంగా ఉండే అస్థిపంజర నిర్మాణాలు ఏవి? ఏ నాసికా కక్ష, బి నేత్రగుళికలు, డి కర్ణాంతాస్థి కండరాలు, డి పైవన్నీ సరైనవే. జ్ఞానాంగాలకు అనుబంధంగా ఉండే అస్థిపంజర నిర్మాణాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పైవన్నీ సరైనవే. నాసికా కక్ష, నేత్రగుళికలు, కర్ణాంతాస్థి కండరాలు, ఇవి 3 జ్ఞానాంగాలకు అనుబంధంగా ఉండే అస్థిపంజర నిర్మాణాలు. నెక్స్ట్ బిట్, ఉరోస్థి వక్ష ఎముకలోని భాగాలు. ఉరోస్థి వక్ష ఎముకలోని భాగాలు. ఆప్షన్ ఏ మెనుబ్రియం, బి దేహం, సి జిఫాయిడ్ కీలితం, డి పైవన్నీ సరైనవే. ఉరోస్థి వక్ష ఎముకలోని భాగాలు పైవన్నీ సరైనవే. నెక్స్ట్ బిట్, జారుడు కీలు ఉదాహరణ. జారుడు కీలుకు ఉదాహరణ అంతరమనబంధు కీలు, మధ్య అంతర చీలమండల కీలు. ఇవి జారుడు కీలుకు ఉదాహరణలు. ఆన్సర్. నెక్స్ట్ బిట్, స్వేచ్ఛా కదలికలు చూపే కీళ్లను ఏమంటారు? ఏ డయార్దోజ్లు, బి ఆంఫిడయార్దోజ్లు, సి సినార్దోజ్లు, డి ఏది కాదు. స్వేచ్ఛా కదలికలను చూపే కీళ్లను. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ డయార్దోజ్లు. నెక్స్ట్ బిట్, మడతబందు కీలు ఉండే శరీర భాగాలు. ఆన్సర్ మోచేయి కీలు, మోకాలి కీలు. నెక్స్ట్ బిట్, తంతుయుత కీళ్లకు చెందనిది. ఏ సూదన రేఖలు, బి సిండెస్మోజులు, సి. నెక్స్ట్ బిట్, తంతుయుత కీళ్లకు చెందనిది. ఏ సూదన రేఖలు, బి సిండెస్మోజులు, సి గొంఫాజులు, డి సిన్కాండ్రోజులు. తంతుయుత కీళ్లకు చెందినది ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్, సిన్కాండ్రోజులు. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.